వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 27. సిద్ధు ఆ నీటి చుక్క మీద జలసీతో మెడను దాటిన ఆ డ్రాప్ ఉన్న చోట కొరికేశాడు. అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్న మన రియా పాప తేరుకొని అరవబోయింది. అది గమనించిన సిద్ధు వెంటనే నోరు మూసేశాడు రియాది. సిద్ధు కూడా ఆ ట్రాన్స్ నుంచి బయటికి వచ్చి టవల్తో ఉన్న రియాను చూడలేక మొహం పక్కకు తిప్పి, హే ఎవరు నువ్వు? నా రూమ్లో ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. ఎందుకంటే సిద్ధు రియాను 13 సంవత్సరాలప్పుడు చూశాడు. అందువల్లే అప్పుడు తను చాలా చిన్న పిల్ల. అందుకే సిద్ధు ఇప్పుడు తన్ని గుర్తుపట్టలేక అడిగాడు. కానీ షాక్లో ఉన్న మన రియా పాప పలకకపోయేసరికి మళ్ళీ, హే నిన్నే, ఎవరు నువ్వు? నా రూమ్లో ఏం చేస్తున్నావిక్కడ అని అంటూ ఈసారి కొంచెం గట్టిగా అడిగేసరికి చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగిన తనకి కంట్లోంచి నీళ్లు వచ్చేశాయి. వెంటనే ఈసారి చేతుల్లోకి బలమంతా తెచ్చుకొని సిద్ధుని పక్కకు తోసేసింది. సిద్ధు రియా కన్నీళ్లను చూస్తూ ఏదో ఏమరపాటులో ఉండడం వల్ల ఈసారి తను తోయగానే పక్కకి పడ్డాడు. సిద్ధు రియాని పట్టుకుందాం అని అనుకునేలోపే సిద్ధుని నెట్టేసి బెడ్పై ఉన్న తన డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సిద్ధు ఇంకా షాక్లోనే ఉన్నాడు. అప్పుడే రియా త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని టెన్షన్గా బయటికి వచ్చింది. ఇంకా అప్పటికి కూడా సిద్ధు అక్కడే ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి సిద్ధు ఎవరో తెలియకపోయినా రూమ్లోకి రావడం తప్పు తనదే కాబట్టి, సారీ అండి, మీరు ఎవరో నాకు తెలియదు. ఈ రూమ్ పక్కన రూమ్నే. నా రూమ్లో వాటర్ రావడం లేదు. అందుకే ఈ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ఈ రూమ్లోకి వచ్చాను స్నానం చేయడానికి. ఐఎమ్ వెరీ సారీ అని పూడుకుపోయిన గొంతుతో చెప్పింది సిద్ధుకి. సిద్ధు రియా వైపు చూస్తూ తను ఇబ్బంది పడుతుంది అని గమనించి, సారీ ఏమీ అవసరం లేదు, కానీ ఇందులో నా తప్పు కూడా ఉందిలే. అయినా వాటర్ రాకపోతే ఇంట్లో ఎవరైనా అడగాల్సింది. అయినా నిన్ను నేను ఎప్పుడూ ఈ ఊర్లో చూడలేదే, అమ్ము ఫ్రెండ్వే కదా నువ్వు అని అడిగాడు సిద్ధు. అలా అడగడంతో మన పాపకి అప్పుడు ఒక విషయం బల్బు వెలిగింది. రియా వాళ్ళ అత్తయ్య భోజనం చేసేటప్పుడు శాంతిగారితో సిద్ధు వస్తున్నాడు అని చెప్పడం గుర్తుకు వచ్చి అప్పటిదాకా భయపడుతున్న రియా ఫేస్లో సిగ్గు తడబాటు వచ్చి చేరాయి. అంతలోనే సిద్ధు, హలో మిస్, మిమ్మల్ని పిలిచేది ఏంటి? మా చెల్లితో తిరిగి మీకు కూడా దాని పిచ్చి ఏమన్నా అంటుకుందా ఏంటి అని అడిగాడు. ఆమె సైలెంట్గా ఉండడంతో రియా మాత్రం సిద్ధుని ఏం మాట్లాడుతున్నా అలాగే చూస్తూ ఉంది. సిద్ధుకి అప్పటికే చాలా టైం అవ్వడంతో కోపం వచ్చి, హే ఏంటి పిలుస్తుంటే పలకవు, ఇంతకీ నీ పేరేంటి అని బేస్ వాయిస్లో అడిగేసరికి తను ఈసారి కొంచెం జంకి భయపడి రియా అని చెప్పింది. సిద్ధుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే మన సిద్ధుకి కూడా రియా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల విక్రమ్కి ఇచ్చిన మాట కోసం రియాకు దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి. కానీ తను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే విక్రమ్కి ఇచ్చిన మాట వల్ల, పైగా విక్రమ్ కూడా నక్షత్రకు దూరంగా ఉండడం గుర్తు వచ్చి రియా దగ్గరకు వెళ్ళలేక పోయాడు. అవన్నీ ఇప్పుడు రియాను చూస్తుంటే గుర్తు వస్తూ ఉన్నాయి సిద్ధుకి. అప్పుడే రియా బావా అని మెల్లగా పిలిచింది. అది సిద్ధుకి వినిపించిన పలకలేదు.
అలా 2 సార్లు పిలిచినా పలకకపోయేసరికి ఈసారి కొంచెం గట్టిగా బావా అని సిద్ధు చెవి దగ్గర అరిచింది. సిద్ధు రియా వైపు చూసి అప్పుడు స్పృహలోకి వచ్చి నార్మల్ అవుతూ హో రియానా నువ్వు అస్సలు గుర్తుపట్టలేదు అని అన్నాడు సిద్ధు. రియా ఏమీ మాట్లాడలేదు. తల కిందికి దించుకొని సిగ్గుపడుతూ చిన్నగా స్మైల్ చేసింది. అంతలోనే సిద్ధుకి ఏదో గుర్తు వచ్చి రియా ఒక్కదానివే వచ్చావా అని అడిగాడు సిద్ధు. రియా లేదు బావా నేను పెద్దన్నయ్య అమ్మ ఇద్దరం అందరం వచ్చాము అంది. ఓహో అవునా అయితే విక్రమ్ బావ కూడా వచ్చాడా నేను తనతో మాట్లాడాలి అని ఎక్సైట్మెంట్తో ఆ రూమ్లోంచి వెళ్ళబోయాడు. కానీ రియా చెయ్యి పట్టి ఆపేసింది. సిద్ధు విక్రమ్ దగ్గరికి వెళ్తుంటే ఆపినందుకు కొంచెం కోపం వచ్చి చురుగ్గా చూశాడు రియాని. కానీ రియా పాప దడుచుకుంది. ఆ చూపుకు వెంటనే చెయ్యి వదిలేసి అది అన్నయ్య ఇప్పటిదాకా వర్క్ చేసి ఇప్పుడే పడుకొని ఉంటాడు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని అని అంటూ కొంచెం ఇబ్బందిగా చెప్పింది. దాంతో సిద్ధు కూడా ఆలోచనలో పడ్డాడు. విక్రమ్ అలసిపోయి ఉంటాడు అని ఆలోచించి సిద్ధు కూడా ఇంకా కామైపోయాడు ఏమీ అనలేక. అప్పుడే రియా ఓకే బావా ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకుంటాను అని తన రూమ్ వైపు వెళ్ళబోయింది. కానీ సిద్ధు తన చెయ్యి పట్టి ఆపేశాడు. రియా కొంచెం ఆగు అని అన్నాడు. ఏంటి బావా అని అంది రియా చిన్నగా. సిద్ధు రియా ఆ రూమ్లో నీకు ఏసీ లేదనుకుంటా. ఈ రోజుకి ఈ రూమ్లో పడుకో. రేపు నేను అన్నీ అరేంజ్ చేయిస్తాను అని అన్నాడు సిద్ధు. రియా చిన్నగా నవ్వి బావా అవి మాకు అలవాటు మాత్రమే కానీ అడిక్షన్ కాదు అని అంది. ఆ మాటలకు సిద్ధుకి ఏదో తెలియని సంతోషం. సారీ రియా అలా అని కాదు కానీ నువ్వు ఆ రూమ్లో అక్కడ ఇబ్బంది పడకూడదు అని ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ పడుకో అని రియా ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ రూమ్లోంచి వెళ్ళి పక్కన రూమ్లో పడుకున్నాడు సిద్ధు. అలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఎప్పుడు నిద్రపోయారో వాళ్ళకే తెలియలేదు. ఎవరి కోసం కాలం అయితే ఆగదు కదా. ఉదయం 7 గంటలకు మన అమ్ము పాపకు మెలకువ వచ్చింది. టక్కున లేచి కూర్చొని ఛీ నా బ్రతుకు అని అంటూ తల కొట్టుకుంటూ తన్ని తానే తిట్టుకుంటూ ఉంది. అంతలో ఎవరో వచ్చి తన తల మీద మొట్టడంతో ఎవరా అని ఒక లిక్కిచ్చింది. ఎదురుగా రియా గుర్రుగా తన్నే చూస్తూ ఉండడంతో పాపం దడుచుకుంది బిడ్డ. వెంటనే తన చేత్తో భుజంపై కొట్టుకొని ఒసే చంపేశావు కదే భయపెట్టి పిచ్చమొహం దానా అని పిల్లో విసిరేసింది రియాను. తల మీద మొట్టడంతో నిద్రమత్తులోనే రియా వైపు చూడటంతో నక్షత్ర పాప నిద్రమత్తులో దడుచుకొని వీప్పై తట్టుకుంటూ చంపేశావు కదే రాక్షసి. రాత్రంతా మీ అన్నయ్య నా బుర్ర తిన్నాడు. పోనీ ఆ తర్వాత నా రూమ్కొచ్చి ప్రశాంతంగా పడుకుందామనుకుంటే ఆఖరికి కలలో కూడా వచ్చి టార్చర్ పెట్టాడు. ఇక పోనీలే నిద్ర పట్టక పొల్లి పడుకుంటే ఇలా నువ్వు వచ్చి భయపట్టి చంపుతున్నావు అని అరిచింది నక్షత్ర. నక్షత్ర రియా సరే వదిన గారు మన ఇద్దరికి ఇది ఎప్పుడూ ఉండేదే కదా ఉండే విషయమే కదా ఇదిగో కాఫీ తీసుకో అని తాను ఇందాక తెచ్చిన కాఫీ కప్ తన చేతికిచ్చింది. ఇంతకీ ఇంతకీ నిద్ర లేవంగానే ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావేంటి బంగారం అని అడిగింది రియా. అమ్మో ఒక నిట్టూర్పు విడిచి ఎప్పుడూ ఉండేదే కదా నా లైఫ్లో. నాకు మీ అన్నయ్య అర్థమైతే ఇంత ప్రాబ్లం ఏముంటుంది చెప్పు రియా అని అంది బాధగా. రియా అమ్మో అలా చూసి బాధేసి హలో మేడం ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకు కానీ నేను మన ఊరికి రావడం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం కదా నాకు ఊరు చూపించేది ఏమన్నా ఉందా లేదా అని తన మైండ్ని డైవర్ట్ చేసింది. నక్షత్ర అయ్యో సారీ రియా నా బంగారం
పిలవక ఈరోజే పిలిచావు. ఒక చిన్న ఎగ్జామ్ ఉంది. అది 11కి అయిపోతుంది. ఆ తర్వాత తీసుకెళ్తాను రియా అని అంది. రియా బుగ్గలు పట్టుకొని లాగుతూ అని అంది. అమ్మో! సర్లే నన్ను బాగానే ఐస్ చేశావు కానీ వచ్చినప్పటి నుంచి అమ్మకు కనిపించలేదు తమరు అని అంది. మీ అత్తయ్య నీ మీద కోపంగా ఉంది. అందుకే ఇప్పుడు వెళ్ళి మీ అత్తయ్యను బుజ్జగించి తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిరా. ఆ తర్వాత మనం ఊరు చూద్దాం అని అంది నవ్వుకుంటూ. బయటకు వెళ్ళిపోయింది రియా. వెళ్తున్న రియాను చూసి రాక్షసి ఇప్పుడు అత్తయ్య నా మీద అలిగినట్టు ఉంది. అందుకే ఈ రాక్షసి వీళ్ళ అన్నయ్యలాగా ఒక రాక్షస నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ముందు త్వరగా రెడీ అవ్వాలి. లేదంటే అత్తయ్యతో మాట్లాడి ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే లేట్ అవుతుంది అని అనుకుంటూ త్వరగా వాష్రూమ్కి వెళ్ళింది. అప్పటికే ఆలస్యం కావడంతో. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టగానే నా స్టోరీస్ మీకు అందుబాటుతాయి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.